అమృత జ్ఞానం అమృత విషయం
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగము శ్రీ మల్లికార్జునుడు. ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచినవి. అందులో మొదటి జ్యోతిర్లింగం సోమనాథుడు. ఇది గుజరాత్లో వెలిసినటువంటి జ్యోతిర్లింగము. సోమనాథుడు అంటే సోమము అంటే అమృతము, జ్ఞానం అనే అమృతాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తున్నారు. అందుకే ఆ సదాశివుడిని సోమనాథుడు అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వెలిసినటువంటి జ్యోతిర్లింగము శ్రీ మల్లిక. మల్లిక అంటే మల్లె పువ్వు, తెలుపు అంటే మన మనసుని తెలుపుగా స్వచ్ఛంగా పవిత్రంగా చేసుకునేటువంటి విధానాన్ని భగవంతుడు మనకు తెలియజేస్తున్నందుకు ఆయన పేరు శ్రీ మల్లికార్జునుడు అన్న పేరు ప్రఖ్యాతిగాంచింది. తర్వాత మూడవ జ్యోతిర్లింగం శ్రీ మహాకాళేశ్వరుడు. ఇది మధ్యప్రదేశ్లో వెలిసినటువంటి జ్యోతిర్లింగము. మామూలుగా అయితే ఎవరైనా ఒక్కరు చనిపోతే కాలుడు తీసుకెళ్ళిండు అంటారు. అదే వినాశనం సమయంలో మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరినీ తీసుకొని వెళ్తారు. అందుకే మహాకాళేశ్వరుడు అని ప్రసిద్ధిగాంచారు. నెక్స్ట్ ఓంకారేశ్వరుడు. ఓం అంటే ఆత్మ. మనందరి ఆత్మ యొక్క సత్య పరిచయాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. అసలు మనమందరం కూడా శరీరం అన్న భ్రాంతిలోనే ఉన్నాం, ఆత్మ అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఉన్నాం. ఇలాంటి సమయంలో స్వయంగా భగవంతుడే భూమి మీదకి అవతరించి మనందరికీ ఆత్మ పరిచయాన్ని, మన యథార్థ పరిచయాన్ని తెలియజేస్తున్నారు. అందుకే వారిని ఓంకారేశ్వరుడు అని ఆరాధిస్తున్నాము. నెక్స్ట్ శ్రీ కేదారేశ్వరుడు. ఏ దారిలో వెళ్ళాలో తెలియని సమయంలో చాలా మంది డిప్రెషన్కి గురవుతా ఉన్నారు, సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. అలాంటి ఈ సమయంలో స్వయంగా భగవంతుడే భూమి మీదకి అవతరించి మనందరికీ జ్ఞాన యోగాల దారిని చూపిస్తూ ఏ విధంగా స్వర్గానికి యోగ్యంగా అవ్వాలి అన్న విషయాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. అందుకే వారిని కేదారేశ్వరుడు అని గాయనం చేస్తున్నాము. తర్వాత ఓంకారేశ్వరుడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ భీమశంకరుడు. మహారాష్ట్రలో వెలిసినటువంటి జ్యోతిర్లింగము భీమశంకరుడు. భీముడు అంటే శక్తికి గుర్తు. అయితే మామూలుగా మనకు శారీరక శక్తిని ఎలా పెంచుకోవాలనే విషయం అయితే మనందరికీ తెలుసు. కానీ ఆత్మీయ శక్తిని ఎలా పెంచుకోవాలి, ఆ మెడిటేషన్ మనం ఎలా చేయాలి అన్న విషయాన్ని స్వయంగా భగవంతుడే భూమి మీదకి అవతరించి మనందరికీ తెలియజేస్తున్నారు అన్నమాట. తర్వాత మధ్యలో ఉన్నటువంటిది అమరేశ్వరుడు. అంటే సోమనాథుడు జ్ఞానం అనే అమృతాన్ని మనకు తెలియజేస్తూ మనల్ని అమరులుగా చేసి అమర లోకానికి తీసుకెళ్తున్నారు. అందుకే ఆ భగవంతుడిని అమరనాథుడు అని పూజించడం జరుగుతుంది. తర్వాత విశ్వనాథుడు. భగవంతుడిని విశ్వనాథుడు అంటున్నాం. ఏమంటారు? మంచి జగజ్జీ అంటే మనస్సుని జయించితే జగత్తునే జయించగలుగుతాము. కానీ మన మనసు మన కంట్రోల్లో ఉండట్లేదు. మనసు కోతి లాంటిది అంటారు కదా. అయితే ఆ భగవంతుడు మనకు రాజయోగా మెడిటేషన్ నేర్పిస్తూ కోతి లాంటి మనసుని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా భగవంతుడి పైన ఏకాగ్రం చేయాలి అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అందుకే ఆ భగవంతుడిని విశ్వనాథుడు అని ఆరాధిస్తున్నాం. నెక్స్ట్ త్రయంబకేశ్వరుడు. మహారాష్ట్రలో వెలిసినటువంటి జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరుడు. అంటే భగవంతుడు గాడ్ అని అంటారు ఇంగ్లీష్లో. GOD అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. అంటే భగవంతుడి సృష్టిని సృష్టించడం, స్థాపించడం, పాలన చేయడం మరియు లయం చేయడం, వినాశనం చేయడం, ఈ మూడు కర్తవ్యాలు తన సంతానమైన బ్రహ్మ విష్ణు శంకరుల ద్వారా చేస్తున్నారు. అందుకే వారికి దివ్య నామము త్రయంబకేశ్వరుడు అని గాయనం చేయడం జరుగుతుంది. తర్వాత వైద్యనాథుడు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కూడా అది సరిపోవట్లేదు. అన్ని హాస్పిటల్స్ లో ఉన్నారు. వాస్తవానికి మనందరి ఆరోగ్యాన్ని కూడా మంచిగా చేసేవారు ఆ సదాశివుడు. అందుకే వారిని వైద్యనాథుడు అంటున్నాం. గాడ్ డాక్టర్ ట్రీట్ చేస్తాడు, కానీ గాడ్ రోగాన్ని నయం చేస్తారనమాట. అందుకే ఆ భగవంతుడిని వైద్యనాథుడు అని వెలిసినారు అనమాట. నెక్స్ట్ నాగేశ్వరుడు. గుజరాత్ లో వెలిసినటువంటి జ్యోతిర్లింగము. నాగుపాము అంటేనే విషం. అయితే నాగుపాముకి కొరలో విషం ఉంటుంది, దాని కొరలో. అదే తేలుగు చూస్తే కొండిలో విషం ఉంటుంది, కానీ మానవుడికి చూస్తే నిలువెల్ల విషం అంటారు. అయితే ఆ విషయం ఏంటిది అంటే వికారాల విషయం.
భగవంతుడు ఆ సదాశివుడు మనకి ఏం నేర్పిస్తున్నారంటే రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవడం ద్వారా దాన్ని రోజు అభ్యాసం చేయడం ద్వారా మనలో ఉండేటువంటి ఆ నిర్వేద వికారాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆటోమేటిక్ ప్రాసెస్ లో అవన్నీ తొలగిపోతాయి. అలా తొలగించేందుకు మెడిటేషన్ నేర్పిస్తున్నారు కనుక నాగేశ్వరుడు అని ఆరాధించడం జరుగుతుంది. తర్వాత రామేశ్వరుడు. రామేశ్వరుడు అంటే మనకి మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట. శ్రీరాముడు ఈశ్వరుడిని ఆరాధిస్తున్నారు. శ్రీరాముడు ఈశ్వరుని ఎందుకు ఆరాధించారు అంటే రావణాసురుడిని చంపడానికి కావలసిన శక్తిని పొందడానికి శ్రీరాముడు ఈశ్వరుణ్ణి ఆరాధించారు అంటారు. తర్వాత రావణాసురుడిని చంపిన పాపాన్ని కూడా తొలగించుకోవడానికి మళ్ళీ రాముడు ఈశ్వరుడిని ఆరాధించారు అని అంటారు. అంటే మనం కూడా భగవంతుడి నుండి శక్తి పొందాలన్నా శివుడిని ఆరాధించాలి, మరి చేసిన పాపంని తొలగించుకోవాలన్నా ఈశ్వరుడిని ఆరాధించారు. రాముడు ఏ విధంగా ఈశ్వరుడిని ఆరాధించారో కొలిసారో మనం కూడా అదే విధంగా కొలవాలి అన్న విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఉంటుంది. తర్వాత కృష్ణేశ్వరుడు. కృష్ణ అంటే ఘర్షణ, అంటే గొడవలు. మన ఇండియాలో కూడా చూసినట్లయితే ప్రతి రిలేషన్ లో గొడవలు ఉంటాయి. మరి గొడవలన్నింటినీ కూడా సమాప్తం చేయడానికి మనలోని నెగిటివ్ థాట్స్ ని, నెగిటివ్ థింకింగ్ ప్రాసెస్ ని ఎలా సమాప్తం చేయాలి అనేది భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు. అందుకే ఆ భగవంతుడిని కృష్ణేశ్వరుడు అని ఆరాధించడం జరుగుతుంది అన్నమాట. మరి ఇప్పుడు ఆ సదాశివుడు భూమి మీదకి అవతరించి ఏ విధంగా మనకు రాజయోగా మెడిటేషన్ నేర్పిస్తున్నారు అనేది మన ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరమణ అన్నయ్య గారి ద్వారా తెలుసుకుందాము. హలో, సో ఇప్పుడు చూస్తే మనకు దేవ మహాదేవ దేవతలకే దేవుడు అనమాట. ఈ పరమాత్మ శివుడు భగవంతుడు, శివుడు భగవానుడు అనమాట. మనకు అందరు దేవతలు కూడా ఆయన సంఖ్యలు. అందువల్ల దేవంగా దేవ్ మహాదేవుడు అనమాట. శివుడు భగవాన్ అంటే నిరాకారుడు, శరీరం లేనటువంటి శరీరం. శివ అంటే జ్యోతిర్లింగ స్వరూపం భగవంతుడు. ఆ జ్యోతిర్లింగ లింగము భక్తి మార్గంలో ఇది పూజ చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి కూడా మనం లింగం తయారు చేసుకోవాలి. అది జ్యోతికి నిదర్శనంగా అలా పెట్టుకోవాలి. అందులో దేవతలు కూడా దేవుడు శివుడు అనమాట, భగవంతుడు. ముగ్గురు బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా మనం ఆ ముగ్గురు నామాలు పెట్టుకోవడం జరిగింది. సో మనం భగవంతుని గుణాలు చూస్తే ఆయన జ్ఞాన సాగరుడు. ఆయన హలో మనం చూస్తే వీళ్ళందరూ దేవతలు ఉన్నారు. భగవంతునికి డెఫినెట్ ఏంటంటే నిరాకారం, శరీరం లేదు. ఆయన శరీరంలో నిర్మాణం చేసుకోవడం. సో మనం భగవంతుని క్వాలిటీస్ చూస్తే ఆయన గుణాలు జ్ఞాన సాగర్, ప్రేమ సాగర్, ఆనంద సాగర్, సుఖ సాగర్. సో ఆయన ఉన్నటువంటి అనేక గుణాల్లో మనం కొన్ని శాంపుల్గా అన్నమాట. సో మనం అందుకోసమే ఈరోజు ప్రపంచంలో భగవంతుని గురించి ఎవరికి తెలియదు, బట్ అందరూ 800 మనం ఆయన కలిస్తే మనకు ఇది రావడం జరుగుతుంది. అందుకోసమే ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా భగవంతుని తెలుసుకుంటారు, బట్ భగవంతుని గురించి నిజమైన జ్ఞానం ఎవరికి లేదు. ఇది ఒక ఆయన స్థాపించిన విశ్వవిద్యాలయం కాబట్టి ఇక్కడ మాత్రం మీకు సత్యమైన జ్ఞానం లభిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనం మనిషిలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి శరీరం, ఇంకోటి ప్రాణం. ఇక్కడ ఆ ప్రాణాన్ని ప్రాణశక్తి ఆత్మ అంటాం. ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆత్మ శరీరం గర్భంలో ప్రవేశిస్తే అది జననం అవుతుంది. ఇది శరీరం, ఇది ఆత్మ, రెండు కలిసి జీవాత్మ అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ గర్భంలో ప్రవేశిస్తే జననము, అది శరీరాన్ని వదిలేస్తే మరణమాట. సో జనన మరణాలు శరీరానికి మాత్రమే, ఆత్మకు లేవు. ఆత్మ శాశ్వతం అన్నమాట, ఆత్మకు వినాశనం లేదు. సో ఇప్పుడు ఆత్మకు ఒక శరీరం వస్త్రం లాంటిది, అది వేసుకుని దాని రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనకు శరీరం మోటార్ వెహికల్ అయితే డ్రైవరు ఆత్మ లాంటిది, చేసేది మొత్తం ఆత్మ అనమాట. శరీరము ఏమీ చేయడానికి లేదనమాట. ఆత్మలో 3 శక్తులు ఉంటాయి: మనస్సు, బుద్ధి, సంస్కారం. మనసు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది, బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఎన్నో ఆలోచనలు వచ్చినా ఈరోజు మీరు ఇక్కడ రావాలనే నిర్ణయం తీసుకుంది, ఇమ్మీడియట్గా మీరు రావడం జరిగింది. అదే పదే మీరు కర్మలు చేయడం వల్ల అవి సంస్కారాలు అవుతాయి. ఆ సంస్కారాలను కూడా ఆత్మ శాశ్వతం కాబట్టి ఆ కర్మ ఫలాలు సంస్కారాల రూపంలో మన ఆత్మలో రికార్డ్ అవుతాయి. మనకు ఆత్మ నివాస స్థానం ఇది, అందుకని మనం గుర్తించుకుంటాం. సో ఇందులో రికార్డ్ అవుతాయి. మన జీవితంలో జరిగే సుఖ దుఃఖాలు, జనన మరణాలు, సర్వ సంబంధాలకు ఆధారం మనం చేసిన కర్మలే. ఒకసారి మన కర్మ మీద అధికారం ఉండదు. భగవద్గీతలు కూడా అలా అంటారు కదా, కర్మలు చేసిన తర్వాత వాళ్ళ ఫలితాలు అనుభవించక తప్పదు.
సో మన జీవితంలో జరిగే ప్రతి సుఖము దుఃఖానికి కారణం మనం చేసిన కర్మలే. అవి ఆత్మలో రికార్డ్ అయితే అవి వాటి సమయంలో అవి వచ్చి ఎట్లయితే మనం విత్తనాలు వేస్తే ఫలాలు వస్తాయో మన కర్మ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. దీన్ని ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి సంబంధం లేదు. భగవంతుడు కూడా ఇప్పుడు మనకు శ్రేష్ఠ జ్ఞానం ఇచ్చి వదిలేస్తారు, తర్వాత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్టు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఎలా ఇల్లు ఉందో మన పరమాత్మ కూడా ఇల్లు ఉంది, అంటే పరంధామం అంటాము. ఇక్కడ 3 లోకాలు ఉంటాయి. సో పరంధామం మన తండ్రికే కాకుండా మన ఆత్మలకు కూడా ఇల్లు ఇదే అనమాట. సో ఇక్కడ మనకు భగవంతుని ఇల్లు అనమాట, దాన్ని పరంధామంలో. ఇవన్నీ ఆత్మలు అయితే ఈయన పరమాత్మ అనమాట. ఇక్కడ ఇది మనిషిలోకి ఇక్కడ పంచతత్వాలు అంటే భూమి అవి ఇంతవరకే వెళ్తాయి అనమాట, ఎందుకంటే పైన వెళ్ళలేదు, సైన్స్ ఇంతవరకే అనమాట. ఇది చాలా ఊహించిన దూరంలో భగవంతుడు ఉంటాడు. కానీ మనం భగవంతుని తలవకముందే ఆయన మనకు వచ్చి సహాయం చేస్తాడు, ఎందుకంటే సర్వశక్తివంతుడు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఆత్మలో కూడా 7 గుణాలు ఉంటాయి: జ్ఞానము, పవిత్రత, సుఖము, శాంతి, సంతోషం. ఈరోజు మనిషి శరీరం అనుకొని అన్నీ ఉన్నాయి, కానీ సుఖము శాంతి ప్రపంచంలో ఎవరికి ఉండే అవకాశమే లేదు, ఎందుకంటే అవి వాటిలో లేవన్నమాట. అవి శరీరంలో లేవు, పోస్ట్ పొజిషన్ పవర్లో కూడా లేవు. అవి ఎక్కడున్నాయి? మనం ఎప్పుడైతే ఆత్మ అనుకున్నామో ఆత్మ గుణాలే అవి అనమాట, సుఖము, శాంతి, సంతోషం, ఆనందం. సో అవి అనుకుని ఎట్లుందంటే ఇప్పుడు ఒక మహారాణి మెడలో హారం వేసుకుని కాలకంతా వెళ్తుంది, దొరికే అవకాశం లేదు. అది ఈరోజు మానవుల పరిస్థితి, ప్రపంచంలోని సర్వ మానవుల పరిస్థితి అది. సో అలానే మనకు 2 తండ్రులు ఉంటారు, ఒకరు శారీరక తండ్రి, ఇంకోరేమో ఆత్మిక తండ్రి. శారీరక తండ్రి ఎవరికి వాళ్ళు సపరేట్ అనమాట, ఒక జన్మకు మాత్రమే. బట్ సర్వాత్మకు ఒకటే తండ్రి, ఆయనే పరమాత్మ, ఆయనే భగవంతుడు, ఆయనే అల్లా, ఖుదా, మాలిక్ అని డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ డిఫరెంట్ రిలీజియన్స్ చెప్తే, బట్ భగవంతుడు ఒక్కడే. అందుకోసమే 1 గాడ్ 1 వరల్డ్ ఫ్యామిలీ అంట, వసుదైక కుటుంబం అంటాం కదా, అట్లా అనమాట. మనకు ఎలా అయితే శారీరక తండ్రి నుంచి కలరు, క్వాలిటీస్, ఆస్తిపాస్తులు ఒక జన్మకు వస్తాయో, అదేవిధంగా మన ఆత్మిక తండ్రి పరమాత్మను కలుసుకుంటే ఆయనలో ఉన్నటువంటి సర్వ దివ్య గుణాలు, సర్వ శక్తులు కూడా మనకు ఆటోమేటిక్గా వారసత్వంగా వచ్చేస్తాయి. అది ఆత్మిక సంపద, శాశ్వతమైన సంపద, ఎందుకంటే ఆత్మ శాశ్వతం కాబట్టి ఈ జ్ఞానం కూడా శాశ్వతం. బట్ శరీరము అల్పకాలికమైనది, ఒక జన్మ కూడా చెప్పలేము. 1 డేలో కూడా చనిపోవచ్చు శిశువు, 100 సంవత్సరాలు కూడా పెరుగుతుంది. బట్ ఆత్మ పరమాత్మల సంబంధం శాశ్వతం కాబట్టి మనకు శాశ్వత దివ్య గుణాలు అనేటువంటి మనకు భగవంతుడి నుంచి వారసత్వంగా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మనం ఆత్మ అనుకొని మన తండ్రిని తలుచుకుంటామో. దాన్ని ఎట్లయితే నేను మొబైల్ ఛార్జ్ పెడితే ఛార్జ్ అవుతుందో, మనం ఆత్మ అనుకుంటేనే మన తండ్రి అయినటువంటి పరమాత్మతో కనెక్షన్ దొరుకుతుంది మనకు. దాన్ని మెడిటేషన్ అంటాము. ఇక్కడ మెడిటేషన్ మోస్ట్ సింపుల్గా ఉంటుంది, మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ది వరల్డ్ అనమాట. వేరే మెడిటేషన్స్ అన్నీ కూడా శరీరము, మైండ్కు సంబంధించినవి ఉంటాయి, బట్ అల్పకాలికమైన సంతోషం. ఇక్కడ మీకు ఆత్మ జ్ఞానం సత్యమైన జ్ఞానం కాబట్టి దీని ద్వారా మీకు వచ్చే సుఖ సంతోషాలు శాశ్వతంగా ఉంటాయి. మీకు ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా కూడా మీరు సంతోషంగానే ఉంటారు, ఎందుకంటే ఇది పరమాత్మ జ్ఞానము, పరమాత్మ దివ్య గుణాలు, శక్తులు అనమాట. అలానే దీన్నే ఇప్పుడు మనకు జస్ట్ లైక్ టెలిపతి అంటే మనము మన ఆలోచనల ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడ, మనకి అన్నీ కూడా డిఫరెంట్ కమ్యూనికేషన్ ఛానల్స్ అనమాట. ఇప్పుడు సౌండ్, ఎలక్ట్రికల్, ఇది అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే పరమాత్మ ఆత్మల కనెక్షన్, దీన్ని మెడిటేషన్ అంటాము. ఇది డైరెక్ట్ 2 థాట్స్. నేను ఆత్మను శివ పరమాత్మ సంతానం, పరంధామ నివాసం అనుకుంటానే కనెక్షన్ దొరికిపోతుంది అనమాట. ఇట్లా మొబైల్ పెట్టి మనం ఛార్జ్ చేస్తే ఎలా ఈ చిత్రంలో చూపించబడ్డది ఏంటంటే ఈ సాధనాలు ఉన్నాయి. మనిషితో మాట్లాడడానికి ఫోన్ కానీ, కాల్ హిస్టరీ కానీ, తర్వాత డిష్ కానీ, టీవీ కానీ, ఏదైనా మొబైల్ కానీ, మనిషితో సంభాషణ చేయడానికి. కానీ మనం మనసుతో పరమాత్మతో సంభాషణ ఎలా చేయాలి అనేది పై భాగంలో. జస్ట్ లైక్ మనకు వైర్లెస్ మొబైల్ అంతా నో కనెక్షన్ కదా, డైరెక్ట్ ఉండదు. అట్లానే ఇప్పుడు ఆత్మ పరమాత్మకు ఇది వైర్లెస్ అనమాట, కనెక్ట్ త్రూ థాట్స్. నేను ఆత్మను పరమాత్మ సంతానమును అని అంటేనే మనకు పరమాత్మలో ఉన్నటువంటి దివ్య గుణాలు, శక్తులు, కిరణాలు ఉంటుంది, మన ఆత్మలో ప్రవేశిస్తాయి. అప్పుడు మన ఆత్మ చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఏమీ ఉండని అవసరం లేదు. మన ఆత్మ అనుకొని మన తండ్రి పరమాత్మను తలుచుకుంటే చాలు, ఆయన ఉన్నటువంటి దివ్య గుణాల శక్తులు. జస్ట్ లైక్ మన మొబైల్ ఛార్జ్ అయినట్టు ఆత్మ రూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో దానికోసం మనం దీన్ని మెడిటేషన్ అంటాం. ఇది యూనిక్ మెడిటేషన్ ఇన్ ది వరల్డ్ అనమాట. ఇక్కడ చూస్తే మనకు చాలా సైకిల్ ఈవెంట్స్ ఉంటాయి. మనకి లైఫ్, బర్త్ అండ్ డెత్, హ్యూమన్ సైకిల్, అట్లానే మనకు డే అండ్ నైట్ సైకిల్, వెదర్ సైకిల్, వాతావరణం, ప్లాంట్ సైకిల్, అక్కడేమో రెయిన్ సైకిల్, ఇవన్నీ అంటే మొత్తం వరల్డ్లో చాలా సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్లో కూడా ఇది ఒక పెద్ద సైకిల్ అన్నారు, వరల్డ్ డ్రామా వీల్ అంటారు. ఇది 5000 సంవత్సరాలను దీన్ని ఒక కల్పం అంటారు. ఇందులో 4 యుగాలు ఉంటాయి: సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగ, కలియుగ అనమాట. ఈ 4 యుగాలు కలిపితే ఒక కల్పం అంటారు. ఒక్కొక్క యుగంలో 1250 సంవత్సరాలు. సో ఇప్పుడు ఈ సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది, త్రేతాలో రామరాజ్యం ఉంటుంది, ద్వాపర యుగంలో రాజు రాజ్యం ఉంటుంది, ఇక్కడ ప్రజల రాజ్యం ఉంటుంది. ఇప్పుడు మనకు రోజులో 4 సమయాలు ఉంటాయి కదా, అదే ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్,
నైట్ తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ మార్నింగ్. అదేవిధంగా ఇప్పుడు మనం కలిగి అంతంలో ఉన్నాం, మనము చాలా దుఃఖం అశాంతిలో ఉన్నాం. మనందరం కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం, తండ్రి అయినటువంటి పరమాత్మను. ఆయన ఈ భూమి మీద రావడం ఎందుకంటే అధర్మం ఏమన్నా వస్తుంది భగవద్గీతలో యథాహి ధర్మస్య గ్లానిర్భవతు అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం. అంటే ఎప్పుడైతే ధర్మానికి హాని జరిగి ఈ భూమి మీద అధర్మం ఎక్కువైతుందో ఆ సమయంలో అవతరించి ధర్మ స్థాపన చేస్తాడు. ఆ పని మీద భగవంతుడు 1937వ సంవత్సరంలో ఈ భూమి మీద అవతరించాడు. భగవంతునికి డెఫినేషన్ మనం అనుకున్నాం కదా, నిరాకారుడు, శరీరం లేనటువంటి వాడు. అందుకోసం మన మనుషులకు జ్ఞానం ఇవ్వాలంటే ఆయనకు శరీరం అవసరం ఉంది. అందుకోసం ఒక వృద్ధ మానవ శరీరంలో ప్రవేశించి ఆయన పేరు బ్రహ్మ అని పెట్టి ఆయన ద్వారా మనకి ఇచ్చినటువంటి ఈ జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం ద్వారా సత్యుగ స్థాపన చేస్తున్నారు మన భగవంతుడు. ఇది వచ్చి కూడా దాదాపుగా 88 సంవత్సరాలు అయిపోయింది, ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ ఉంది. అందుకోసం మనకి ఏంటంటే ఇప్పుడు ఈ అందరం ఎందుకు దుఃఖంలో ఉన్నామంటే మనం దాదాపుగా అనేక జన్మలుగా అనేక పాపాలు చేసాం. ఆ పాప ఫలితంలో ఇది హార్వెస్టింగ్ సీజన్ ఉండడం మన సెన్స్ అంటే పంటలు పండే సమయం ఉంటుంది. మన పాపాలు పండే సమయం వల్ల 800 కోట్ల ఆత్మలు బాధలో ఉన్నారు. వాళ్ళ పొజిషన్ కూడా సంబంధం లేదు, బైడెన్ కానీ మన మోడీని కానీ ఆ బిల్ గేట్స్ కానీ. ఎందుకంటే ఇది పాపాలు పండే సమయం, అందుకని ప్రతి ఒక్క ఆత్మ కూడా ఉంది. అందుకని మనందరం కూడా మన తండ్రిని తలుచుకున్నాము, మన మొర ఆయన ఆలకించాడు. ఆయన ఈ భూమి మీద వచ్చి మనకు సర్వ దుఃఖాల నుంచి విడిపించి అపారమైన సుఖ సంపదలు ఇవ్వడానికి మనకు భూమి మీద రావడం జరిగిందన్నమాట. సో ఇది ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అన్నమాట. ప్రపంచ పరిస్థితి ఇలా అవన్నీ రాజ్యం వీలడం వల్ల మన పరిస్థితి కామక్రోధాలు ఈ పంచ వికారాలు రూల్ చేస్తున్నాయి. మన కర్మేంద్రియాల మీద మనకు కంట్రోల్ లేదు. అందువల్ల ఈ పంచ వికారాలు ఇది పరిస్థితి అనమాట, ప్రపంచ పరిస్థితి. ఇంకా భగవంతుడు ఏమంటే మొత్తం వరల్డ్ ఈజ్ ఐసీయూ అంటే ఐసీయూలో ఉంది మొత్తం ప్రపంచం అంతా. అప్పుడు బ్రహ్మ శరీరాన్ని ఆధారం తీసుకొని మన అందరినీ ఉద్ధరించడానికి భగవంతుడు ఈ భూమి మీద వచ్చాడు. వచ్చి ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇది భగవంతుని విశ్వవిద్యాలయం. బయట ఈ ప్రపంచంలో మొత్తం జ్ఞానం A to Z ఎంటైర్ వరల్డ్లో మనుషులకు ఇచ్చేటువంటి శారీరక జ్ఞానం ఇది ఒక్కటే పరమాత్మ విశ్వవిద్యాలయం స్థాపించి తన పిల్లలైనటువంటి ఆత్మలకు ఇచ్చేటువంటి సర్వోన్నతమైన సర్వశ్రేష్టమైన సత్యమైన ఆత్మజ్ఞానం. సో ఇది డిఫరెన్స్. దీనికి దానికి రాత్రి పగలంత డిఫరెన్స్. ఇది యూనిక్ నాలెడ్జ్. ఇది స్వయంగా భగవంతుడు పరమాత్మ తన పిల్లలైనటువంటి ఆత్మలకు ఇచ్చేటువంటి సత్యమైన ఆత్మజ్ఞానం. బయట అంతా శారీరక జ్ఞానం ఉంటుంది, దానివల్ల మీకు అల్పకాలిక సుఖాలు వస్తాయి. ఇక్కడ శాశ్వతం, ఆత్మ శాశ్వతం కాబట్టి ఈ ఆత్మ జ్ఞానం శాశ్వతము, ఆత్మిక సుఖాలు కూడా శాశ్వతం. సో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఈ జ్ఞానం అనే అమృతాన్ని బ్రహ్మకుమారి సంస్థ ద్వారా పోస్తున్నారు. ఈరోజు మానవుల పరిస్థితి చూడండి, 99 నిధుల్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఆర్మూర్లు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది. ఎంతమంది వచ్చారు చూడండి. అందుకని గీతలో ఏమంటారు భగవంతుడు కోటాను కొద్దిమంది, ఆ కొద్దిమందిలో ఏ ఒక్కరో నాకు తెలిసింది. ఇది సామాన్య మీ విషయం అని కదా. ఇది కూడా మీరు ఈరోజు రావడానికి మీరు అనేక జన్మలు చేసిన భక్తి ఫలము, చేసిన శ్రేష్ఠ కర్మల పుణ్య ఫలము, దాన్ని మీరు భగవంతుని పొందాలనేటువంటి అగాఢమైన కోరిక ఉంది. కాబట్టి మీకు భగవంతుడు ఇక్కడ రావడానికి భగవంతుడు టచింగ్ ఇచ్చాడు. లేకపోతే మీకు రావడానికి అవకాశం లేదు. సో ఆయన టచింగ్ ఇచ్చి ఇక్కడ వెళ్ళాలని అనిపించడం వల్ల మీరు రావడం జరిగింది. సో మానవ జన్మ మనకు చాలా ఉపయోగం అనమాట. దాన్ని ఉపయోగించుకోవడానికి ఈ జ్ఞానం ఒక్కటే ఏకైక మార్గం. సో ఇక్కడ మనం చూస్తే ఇది పరిస్థితి, ప్రపంచ పరిస్థితి. బట్ భగవంతుడు ఇచ్చేటువంటి జ్ఞాన అమృతాన్ని మనం తాగడం వల్ల మనకు అష్టశక్తులు ప్రాప్తిస్తాయి. ఈరోజు గొడవలకు కారణం ఏంటంటే శక్తులు లేకపోవడమే. చిన్నదానికి గొడవ. మొన్న ఎవరో ఒక 200 రూపాయలకు ఒక అతను చంపేస్తారు. అతను హాస్పిటల్ అయితే 2 కోట్లు ఖర్చు అయింది. నిన్ననే శరీరం వదిలేశాడు. మీరు అందరికీ తెలిసే ఉంటుంది. అది పరిస్థితి. ఏంటి 200 ఏంటి 2 కోట్లు ఖర్చు పెట్టారు దెబ్బలు అవి తగిలితే కూడా. ఆవిడకి నిన్ననే ఆయన శరీరం ఆయన యాక్చువల్గా ఒక SI ఏదో ఇన్స్పెక్టర్ కావాలని అంటున్నాను. సో ఈ అష్టశక్తులు మనకు ప్రాప్తించడం వల్ల మనం చూస్తే ఇక్కడ సర్దుకునే శక్తి. మనం అన్నెసరి వాటిల్లో జోక్యం చేసుకున్నాం, ఏదైనా జరిగినా కూడా వదిలేస్తాం అనమాట. అదేవిధంగా సహన శక్తి అంటే మనకి ఎట్లయితే చెట్టు మీద రాళ్ళైతే పళ్ళు వేస్తుందో మనం ఎవరైనా అన్నా కూడా వాళ్ళ మీద కూడా మంచి శుభభావం పెట్టుకుంటాం. మీరు బాగుండాలి వాళ్ళకి ఏదో. ఎందుకంటే మనకు తెలుస్తుంది, మనకు దయ కలుగుతుంది. ఎక్కడైతే కోపం రావాలో అక్కడ దయ కలుగుతుంది. ఎందుకంటే మనకు శక్తి ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఇమర్చుకునే శక్తి. సో మనం అందరితో కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు అడ్జస్ట్ కాలేక మీరు తెలిసే ఉంటారు కదా, డైవర్స్ అయిపోతున్నా సింగిల్ పేరెంట్ ఉండడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనకు అడ్జస్ట్ అయ్యే కెపాసిటీ లేదు. పరిశీలన ఇప్పుడు మనిషి ఈరోజు మొత్తం ప్రపంచంలో 100 కోట్ల 800 కోట్ల ఆత్మల్లో ఎంత తెలివైన వాళ్ళైనా సత్యం ఏదో చెడు ఏదో మంచి ఏదో తెలుసుకోలేనటువంటి దీనమైన పరిస్థితులు ఉంది. అందుకోసమే ఈ శక్తి కూడా మనకు తెలిసిపోతుంది, మనకు ఏది రైట్ ఏది రాంగ్. అదేవిధంగా నిర్ణయ శక్తి మనకు చూడండి, మీరు ఎన్నో ఆలోచనలు వచ్చా మీరు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మీకు ఇంత మంచి లాటరీ ఇంక ప్రపంచంలో లేదు. సో ఎందుకంటే మీ నిర్ణయం బాగుంది కాబట్టి. సో అదేవిధంగా మనం ఎదుర్కొనే శక్తి మ్యాక్సిమం డెత్ కదా.
మనం డెత్ మీకు జ్ఞానం రావడం వల్ల డెత్ ఈజ్ అ రొటీన్ అనమాట. మా దగ్గర డెత్ అయినా ఇంట్లో డెడ్ బాడీ ఉన్నా కూడా పొద్దున్నే క్లాస్కి వస్తారు. ఏమంటే పోయి చూసుకున్నాం సరే క్లాస్, ఎందుకంటే భగవంతుని జ్ఞానం ఓన్లీ అతి కొద్ది సమయం మాత్రమే భగవంతుడు. ఇప్పుడు మనుషులను భగవంతుడు చదివిస్తాడు. సత్యయుగంలో దేవతలు చదివించుకుంటారు. ద్వాపరయుగం నుంచి మనుషులు ఇంకా ఒక్క కొద్ది సమయమే భగవంతుడు పరమాత్మ తన పిల్లలైనటువంటి ఆత్మ. ఇంత మంచి అవకాశం అనేది ఈ 5000 సంవత్సరాల్లో మనకు దొరికే అవకాశమే లేదన్నమాట. అదేవిధంగా సహయోగ శక్తి. సో మనం ఏదైనా చేయాలన్నప్పుడు మనం ఒకరు గోవర్ధన పర్వతం ఎలా ఎత్తారని మీకు భక్తి మార్గంలో ఉంది కదా, అదేవిధంగా సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కూడా వెరీ వెరీ సింపుల్గా స్టార్ట్ చేశారు. బట్ దీనివల్ల చాలామంది జీవితాలు బాగుపడతాయి అన్నమాట. అదే సో మీరు ఇప్పుడు ఈ భగవంతుని కార్యంలో మీరు చేయడానికి ఈ అవకాశం రావడం అంటే మీ అదృష్టం. ఇది హైయెస్ట్ లాటరీ ఇన్ ది వరల్డ్. దీనికి మించిన లాటరీ అంటే ఉండదు. మీరు వస్తే మీరు అనుభవం చేసుకుంటారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సంకీర్ణ శక్తి. అంటే ఇప్పుడు తాబేళ్ళగా మనకి ఏమన్నా ఉన్నటువంటి శక్తులు అనవసరం వాటిలో యూజ్ చేయము. ఇప్పుడు అవసరం వాడుకుంటాము, తర్వాత మనం సేవ్ చేసుకుంటాము. దానివల్ల మనం ఎల్లప్పుడూ కూడా సుఖ శాంతి సంతోషాల ఊయల్లో ఊగుతుంటాం అనమాట. ఇక్కడ ఈరోజు ప్రపంచంలో ఒక బ్రహ్మకుమారి తప్ప వేరే వాళ్ళు ఎవరైనా కూడా సుఖ శాంతి ఆనందంలో ఉండడానికి అవకాశమే లేదు. హైయెస్ట్ పొజిషన్ బైడెన్. ఈరోజు బైడెన్ పరిస్థితి ఏంటి? ఈజ్ ద ప్రెసిడెంట్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఏంటి పరిస్థితి చూడండి. మన మోడీ కూడా చూడండి ఎంత ఏంటంటే ఇక్కడ లేదు. బికాస్ సుఖము శాంతి సంతోషం ఆత్మలు ఉన్నాయి. ఇది శరీరాలు లేవు, పూసలు లేవు, పొజిషన్లు లేవు, ధనంలో కూడా లేవు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇది మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే మనకు అనేక జన్మల కర్మల ఫలాలు అంటే పాపాలు భస్మయ్యి మనకి 21 జన్మలు దుఃఖం ఎలా ఉంటుందో తెలియని జీవితం భగవంతుడు ప్రసాదిస్తున్నారు అనమాట. సో ఇది మామూలు విషయం కానే కాదు. సో మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం ఇది చాలా చేసుకునేటువంటి అదృష్టం. మనం అనుకున్నాం కదా, ఎట్లయితే శారీరక దండ నుంచి అన్ని శారీరక సంబంధించినటువంటి కళలు క్వాలిటీస్ ఆస్వాసాలు వస్తాయో, అదే ఇక్కడ చూడండి ఆత్మ కూడా పరమాత్మను కలుసుకోవడం వల్ల ఈ దివ్య గుణాల శక్తులు కూడా ఆత్మలో ప్రవేశించడం వల్ల ఈ ఆత్మలు చాలా సుఖ శాంతి ఆనంద సంపదలతో ఉంటాయన్నమాట ఎల్లప్పుడూ. సో సిమిలర్గా మనం ఎట్లయితే మన పిల్లలు మనలాగా ఉంటారో అదేవిధంగా పరమాత్మ ఆత్మ డిటో యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఎందుకంటే పరమాత్మ సంతానం ఆత్మ. సో ఇది ఇక్కడ చూడండి బ్యాటరీ ఎలా ఛార్జ్ చేస్తాం. మన మొబైల్ ఛార్జ్ చేసినట్టే మన ఆత్మరూపి బ్యాటరీ పవర్ హౌస్ అయినటువంటి భగవంతుని పరమాత్మతో కనెక్షన్ పెట్టుకోవడం వల్ల మనకు ఆయన ఉన్నటువంటి సర్వ దివ్య గుణాలు శక్తులు మనకి మీరు చూశారు కదా. ఆనంద సాగర్ మన తండ్రి ఎట్లుంటుంది. అప్పుడు ఒక కలెక్టర్ అంటే వాళ్ళ పిల్లలు ఎట్లుంటారు. స్వయంగా భగవంతుని మన తండ్రి అని తెలుసుకుంటే ఇంకేమన్నా ఈ ప్రపంచంలో ఉందా? ఏమీ లేదనమాట. అన్నీ కూడా చాలా చాలా అల్పకాలికమైనటువంటివి. సో ఈ జ్ఞాన లక్ష్యము చూడండి లక్ష్మీనారాయణలు అవడం అనమాట. సో లక్ష్మీనారాయణలు అవడం ఈ జ్ఞానము లక్ష్మీనారాయణల ఇది హైయెస్ట్ అనమాట. లక్ష్మీనారాయణ కూడా ఈ జ్ఞానం వల్లనే వాళ్ళకి ఈ పదవి లభించడం. ఈజ్ ద హైయెస్ట్ ఫస్ట్ కింగ్ ఇన్ హెవెన్. అంటే సత్యయుగంలో మొట్టమొదటి రాజు అనమాట. నెక్స్ట్ టు గాడ్ విల్ అనమాట. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచంలో అనమాట. సో ఇప్పుడు చూడండి మానవ జీవితం ధన్యం కావాలన్నా, మానవ జీవితం లక్ష్యమైన సంపూర్ణ సత్యమైన సుఖ శాంతులు పొందాలన్నా, భగవంతుని పొందాలన్నా, స్వర్గ సుఖాలు అనుభవించాలన్నా ఇది ఒక్కటే ఏకైక మార్గం ఈ ప్రపంచంలో. ఇంకా వేరే మార్గమే లేదన్నమాట ఇది పొందడానికి. ఇది హైయెస్ట్ స్టేట్ అనమాట ఫర్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి దీనికి మించినటువంటి ఇది హైయెస్ట్ గ్రేటెస్ట్ మోస్ట్ వాల్యుబుల్ లాటరీ ఇన్ ద వరల్డ్. ఏవి ఉన్నా కూడా మన శరీరం సపోజ్ వదిలినామనుకోండి, ఎంత తీసుకెళ్తే మనం వైట్ క్లాత్ కూడా తీసుకోవడానికి మనకి లేదు. బట్ లేకిన్ ఇప్పుడు నేను చెప్పిన ఈ జ్ఞానం వల్ల మీకు స్వర్గ సుఖాలు అనుభవం అవుతారు. ఇది భగవంతుడు ఏమంటాడు, మీ ద్వారా ఎవరైనా సరే కనీసం 2 నిమిషాలు విన్నా కూడా, ఎందుకంటే మీరు ఆత్మని తెలుసుకున్నారు. ఆత్మిక సుఖాలు స్వర్గ సుఖాలు. సో మీకు డెఫినెట్గా మీకు స్వర్గ సుఖాలు అనుభవం అవుతాయి అన్నమాట. సో దానివల్ల మీకు ఈరోజు చాలా మంచి మంచి రోజు అంటారుగా, ఎందుకంటే మీకు లేదు. మీరు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇక్కడ పరమాత్మ తన పిల్లలకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. మీకు ఇక్కడ మన సెంటర్ ఉంది. 3 రోజులు మీకు టైం లేకపోతే 7 రోజులు కోర్స్ చేయండి. డైలీ 1/2 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. ఇది మీకు కొత్త జీవితం. ఈరోజు మిమ్మల్ని భగవంతుడు అడాప్ట్ చేసుకున్నాడు, దత్తత తీసుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు లైక్ వీసా ఫర్ స్వర్గ హెవెన్. మీరు ఇంకా దాన్ని ఫర్దర్ డెవలప్ చేసుకోవడం మీ చేతిలో ఉందన్నమాట. ఇది ఎటువంటి ప్లేస్లో మనం మిస్ చేయడానికి ఎవరికి కూడా మనం మిస్ చేసుకోవాలనేటువంటి ఆపర్చునిటీస్. కాబట్టి అర్జెంటుగా మీరు సెంటర్కి వెళ్ళి, సెంటర్ రామ్నగర్లో ఉంది, ఆ సెంటర్కి వెళ్ళి ఎవ్రీథింగ్ ఫ్రీ. వెళ్ళి డైలీ 1/2 అవర్ మీరు వెళతానే మీరు స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ ఎ న్యూ లైఫ్. See, there is no guarantee for anything in this world, but I can give you guarantee for a new life of full of peace,
హ్యాపీనెస్ అండ్ బ్లిస్ఫుల్ లైఫ్ అనమాట. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ జన్మ ఈరోజు ధన్యమైపోయినట్టే అనుకోండి. దీన్ని ఫర్దర్ మీరు కొనసాగించి మీరు సుఖ శాంతి సంపూర్ణత ఉండాలనేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి 3 జిల్లాలకు రీజనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజయోగిని బ్రహ్మకుమారి జయాదీది గారు సంకల్పంతో ఈ 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి పెద్దలందరి యొక్క సహయోగం లభించింది. ముఖ్యంగా ఆర్మూర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఇన్ని రోజులు ఉన్నటువంటి అన్నయ్య మోహన్ దాస్ అన్నయ్య గారు చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ ఫంక్షన్ హాల్ తుకారాం అన్నయ్య గారు మనకి ఇచ్చినారు. సో అన్నయ్య గారికి ఇంకా చాలామంది హెల్ప్ చేశారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి. సో వీళ్ళందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రావణ మాసంలో 12 జ్యోతిర్లింగాలను దివ్య దర్శనం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనందరికీ మన సత్య పరిచయం, మన తండ్రి ఆ సదాశివుని యొక్క సత్య పరిచయం అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం చాలామంది టెన్షన్స్కి గురవుతున్నారు, దుఃఖం అశాంతికి గురవుతున్నారు. ఎంత భక్తి చేస్తున్నాం, ఎంత పూజ చేస్తున్నాం, అయినా కూడా భగవంతుడు మన కోరికల్ని నెరవేరుస్తలేడని, మనసు ప్రశాంతత పొందుతలేమని బాధపడుతూ ఉన్నాం. ఇలాంటి ఈ సందర్భంలో రాజయోగ మెడిటేషన్ భగవద్గీతలో ప్రతి అధ్యాయానికి యోగా 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 అని 18 అధ్యాయాలకి యోగా యోగా అనే ఉంది చూడండి. అలాంటి రాజయోగము ఆ సదాశివుడు భూమి మీదకి అవతరించి నేర్పిస్తున్నారు. ఇదంతా కూడా రాజయోగా మెడిటేషన్ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ అనమాట. అంటే యోగము అన్న పదం మనకు తెలుసు, ఫిజికల్ ఆసనాలు అయితే చేస్తున్నాం, కానీ మానసిక యోగము ఆ పరమాత్మునితో ఏ విధంగా మన మనసు బుద్ధిని జోడించాలనే యోగము 3 days మెడిటేషన్ క్లాసెస్ రూపంలో మనకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ 3 days మెడిటేషన్ క్లాసెస్ మీరందరూ కూడా అటెండ్ అయ్యి జీవితంలో సుఖము శాంతిని పొందాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దివ్య దర్శనంకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్నీ కూడా కొద్దిగా మాట్లాడాలని. ఈరోజు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఆర్మూర్లోని నటరాజ్ ఫంక్షన్ హాల్లో జ్యోతిర్లింగాల దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మన దేశంలోని వివిధ ప్రాంతాలలో వెలిసినటువంటి జ్యోతిర్లింగాలని ఒకే చోటకు ఆర్మూర్ ప్రాంతంలోని ఈ ప్లేసుకు ఈ జ్యోతిర్లింగాల అన్నింటినీ ఈరోజు ఇక్కడ వాటి యొక్క దివ్య దర్శనాన్ని ఆర్మూర్ ప్రాంత ప్రజలందరికీ కూడా అది వాటిని చూసే అవకాశాన్ని కల్పించినటువంటి బ్రహ్మకుమారిస్తూ ఈ సందర్భంగా వారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఓం శాంతి. ఈరోజు ఇంతటి గొప్ప మహాకార్యాన్ని ఇక్కడికి ఆర్మూర్ పట్టణానికి తీసుకొచ్చిన బ్రహ్మకుమారి వాళ్ళ కార్యవర్గానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మన భారతదేశంలో నలుమూలలో ఉన్న 12 లింగాలు ఆర్మూర్ పట్టణం తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ ఉంటాయనేది పరిజ్ఞానం పొందించడానికి మీరు చేసిన కృషి మరి ఇంత కాదు. ఎందుకంటే మా ఆర్మూర్ పట్టణ ప్రజల పూర్వజన సుకృతమని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చూస్తే జ్యోతిర్లింగాలు చూసినంత భాగ్యం కలిగింది. చాలా ప్రశాంతత మనశ్శాంతి కూడా అయింది. ఎందుకంటే మనం ఎన్నో మిస్సైలు అయింటాయి. చాలా సర్వసాధారణంగా అన్ని జ్యోతిర్లింగాలు చూడాలంటే అదృష్టం గల యోగం ఉండాలి. వాస్తవంగా ఆ యోగము ఇప్పుడు మాకు కల్పించినందుకు మీకు ప్రత్యేక రుణపడి ఉంటామని చెప్తా ఉన్నాము. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు చూడడం అనేది అసాధ్యమైన పని అని చెప్తున్నాం. ఎందుకంటే ఎన్ని అనాలు ఉన్నప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. అది పూర్వజన్మ సుకృతం అయితేనే మనం 12 జ్యోతిర్లింగాలు చూస్తాం. కాబట్టి మరి 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ మీ ద్వారా మేము చూడడం అనేది మాకు చాలా గొప్ప విషయము. ఈ మహత్తర కార్యక్రమాన్ని 2 రోజులు చేస్తున్నారు కాబట్టి ఆర్మూర్ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఒక భక్తి మార్గము వినిపించడానికి మీరు చేసుకున్న కృషి మరి ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే హిందూయిజంలో ప్రతి ఒక్క మనిషి మనం సేవా యోగంతో భక్తి మార్గంలో నడాల్సిన అవసరం ఎంతనో ఉంది. భక్తి పొందాలనే యోగంలో మనము కర్మలను ఖచ్చితంగా సాధ్యపడి దాకా కర్మ అనేది మనకి ఎప్పుడు చేసుకునేలా చేసుకున్నట్టు కట్టే ఉంటుంది. గతంలో వేరే జన్మలో ఉంటుండే, కానీ ఇప్పుడు ఇమీడియట్లీ చూపిస్తున్నది కాబట్టి
ప్రతి ఒక్కరు మంచి మార్గంలో పోయి ప్రతి ఒక్కరికి సేవభావంతో ఉండి ప్రతి ఒక్క శ్రేయస్సు కోరినప్పుడే మనం నిజమైన మాతాతృత్వం పొందిన వాళ్ళమవుతాం. కాకపోతే పెద్దలందరికీ నాకు ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన మన మోహన్ దాస్ గారికి, రామచంద్ర గారికి, నటరాజు గారికి ముఖ్యంగా, ఎందుకంటే ఈ వేదికనిచ్చి ఈ కార్యక్రమం సమర్పించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్. వాళ్ళందరూ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానికి ఇక్కడ నషా ఫంక్షన్ హాల్లో పెట్టినందుకు వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలన్నీ చాలామంది పేదవారు చూడలేకపోతారు. దీని ద్వారా ఆ పేదవారందరూ వచ్చి అరే నేను అక్కడ చూడకుండా అని బ్రహ్మకుమార్తో వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చూసి వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఈ ప్రదర్శన పెట్టినందుకు వారికి మరొకసారి నేనేం చెప్తున్నా అంటే ఇది పేదవారు వినియోగించుకుంటే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఉన్నవారు అన్నీ తెలుసు. పేదవారికి మన దగ్గర ఉన్న పేదవారు చూస్తే అరే ఇండియాలో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయంటే భారతదేశంలో నేను చూడలేకపోయినా ఇక్కడ చూస్తా అనే వాక్యము కలుగుతాను కోరుకుంటున్నాను. అలాగే ద్వాదశలింగం ఇక్కడ పెట్టినందుకు బ్రహ్మకుమారి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనంలో దీది గారు, బ్రహ్మకుమారి, మహాతపస్విని, రాజయోగి దయాదేవి గారు, లయన్స్ క్లబ్ మెంబర్, ఎక్స్ ప్రెసిడెంట్ మోహన్ దాస్ గారికి రాఖీ కూడా పెట్టడం జరుగుతుంది. సంస్థ తరఫున స్వీట్, ప్రసాదము మరియు చిరునాలుగా ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం ఏదైతే ఉందో మానవుడు దేవుడుగా అవ్వాలి, నరుడు నారాయణమూర్తిగా అవ్వాలి, మరియు నారి శ్రీ లక్ష్మిగా అవ్వాలి అనే చిత్రపటాన్ని కూడా అన్నయ్య గారికి పురస్కరించడం జరిగింది. ఇప్పుడు రమాకాంత్ అన్నయ్య గారికి కూడా సంస్థ తరఫున రాజ్యోగి బ్రహ్మకుమారి జయాదేవి గారు రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. రక్షాబంధనం అంటే రక్షింపబడాలి. మనలోని చెడుతోనే మనల్ని మనం రక్షించుకోవాలి. మనలోని చెడు ఆలోచనలను, చెడు ప్రవర్తనలను తొలగించుకోవాలి. అది తొలగిపోవాలి అంటే మెడిటేషన్ చేయాలి. మరి ఈ రాజయోగ మెడిటేషన్ మీరందరూ కూడా నేర్చుకొని మనలోని ఇప్పుడు ఎక్స్ వైస్ చైర్మన్ మందారావు గారికి కూడా దీని గారు రక్షాబంధన్ కడుతున్నారు. రక్షణ మన శరీరానికి రక్షణతో పాటు ఆత్మకు రక్షణ కూడా కావాలి. మామూలుగా సోదరికి రక్షణ అని చెప్తూ ఉన్నారు. కేవలం సోదరికి కాదు, సోదరుడికి అందరికీ కూడా రక్షణ అవసరం. ఈ రక్షణ భగవంతుడు మనకు మెడిటేషన్ నేర్పిస్తూ ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి, ఆ భగవంతుడి యొక్క రక్షణలో రక్షింపబడాలి అనే విషయాన్ని మనకు నేర్పించడం జరుగుతుంది. తుకారాం అనే కనుక రావాలని ఆలోచన లేకపోయారు. తుకారాం అనే గారు కూడా పైకి రాగలరు. గతంలో వేరే ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి అందరి ఆధ్వర్యంలో మేము పాలకవర్గం ఉన్నప్పుడు 1000 ఎకరాల భూమి మరి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందమ్మా. మరి మీ అది కోపమా, అబద్ధాలు ఆడడమా, టెన్షన్ పడడమా, బాధపడడమా, ఏడవడమా, మీ ఇష్టం. ఏదైనా ఒకటి ఇప్పటి నుంచి మానేస్తారని ప్రామిస్ చేయాలి. చేస్తారా? ఇక్కడ ఏం వర్తిస్తారు? మనసులోనే అనుకుంటారా? మరి ఆ సదాశివుణ్ణి చూస్తూ వారికి సంకల్పం చేస్తూ వారి ముందు సంకల్పం చేయాలి. మళ్ళీ అది నెరవేర్చుకునే విధంగా ఆయనతో శక్తి కూడా తీసుకుంటాం. మనమందరూ ఇట్లా నిల్చుంటే ఒక్కసారి అది క్లిప్పింగ్ వస్తుంది.
కొన్ని సెండ్ చేస్తారు. కూర్చోండి. సాయి భారతకి కూర్చోండి. ఫాస్ట్ రేవతకి దీపకి కూర్చోండి. ఓం శాంతి. అన్ని వైపుల నుండి ఆలోచనలన్నింటినీ తొలగించి భృకుటి మధ్యలో కేంద్రీకరిస్తూ చాలా సంతోషపూర్వకంగా ఉమంగము ఉత్సాహంతో సత్యమైన మనశ్శాంతిని పొందడానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవం చేయడానికి సహజ రాజయోగం యొక్క అభ్యాసం చేస్తున్నాను. మొట్టమొదలు ఈ శరీరంలో కనుబొమ్మల మధ్యలో తిలకం పెట్టుకునే స్థానంలో స్వయాన్ని ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపం నాగేశం ధారుకావళి వారణాసంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటి హిమాలయే తు కేదారం వృష్ణీశం చ శివాలయ ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరానేనా వినశ్యతి స్మరానేనా వినశ్యతి. ఆర్మూర్ టౌన్లో ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనం ఒకే సమయంలో ఒకే క్షణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం కలుగుతుంది. దానివలన మనకు ముక్తి, జీవన్ముక్తికి మార్గం లభిస్తుంది. కనుక ఆర్మూర్ భక్తజనులకు అందరికీ మా విన్నపం, తప్పనిసరి 6, 7 తారీఖు ఈ 2 రోజులే ఉంది ఈ అవకాశం. దర్శించి మీ జీవితం తరించుకోగలరని కోరుతున్నాను. కుమారీస్ ఆర్మూర్ బ్రాంచ్ రామ్నగర్లో ఉంది. బీజేపీ జెండా పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ లైన్లో మార్నింగ్ 6 to 10 వరకు, ఈవినింగ్ 5 to 8 వరకు మెడిటేషన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. డైలీ ½ an hour మార్నింగ్ అన్నా, లేదంటే మార్నింగ్ వీలు కాని వాళ్ళకి ఈవినింగ్ అయినా ½ an hour మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ చేయొచ్చు. మరి ఈ శ్రావణ మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో మీరందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, భక్తజనులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి తప్పకుండా రాగలరు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కావున ఇట్టి సదవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని భక్తులందరికీ మా మనవి. బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రత్యేక దర్శనము అనేది మన ఆర్మూర్ పట్టణంలో మరి దర్శనాలు ఇవ్వడం జరిగింది. మరి వారికి ఆర్మూర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే భక్తి మార్గంలో ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన విషయము. మరి ఆత్మ పరమాత్మ మీద చాలా సూక్ష్మంగా చెప్పిండ్రు. మరి ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనం అనేది మన పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఎవరికి ఎంత భాగ్యం ఉన్నప్పటికీ దర్శించుకోలేకపోతాము. మరి అట్టి జ్యోతిర్లింగాలు ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో ఏ ప్రాంతంలోనే క్షుణ్ణంగా వివరించి చెప్పడం జరిగింది. మరి వాస్తవంగా ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించినంత భాగ్యం కనిపించింది మాకు. మేము ఈ ప్రోగ్రాంకి అటెండ్ కావడం కూడా మా జన్మ ధన్యమైందని గర్వంగా చెప్పుకుంటున్నాము. మరి కుమారి మాతలకు అందరికీ పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా మీరు మంచి ప్రోగ్రాం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీకు మేము వెన్నట్టే ఉంటామని చెప్పి సోదర భావంతో వెన్నట్టే ఉంటామని చెప్తాం. గతంలో మేము పాలకవర్గం ఉన్నప్పుడు కూడా 10% జాగా ఇచ్చి 10 లక్షల ప్రొసీడింగ్ కూడా పాత ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారితో ఒక 5 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇప్పిస్తామని కూడా కుమారి సిస్టర్లకు చెప్పడం జరిగింది. మరి భక్తి మార్గంలో నడుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి మార్గంలో నడిపించడానికి మీరు చేయూతనిస్తున్నారు కాబట్టి మీ మార్గంలో మేము నడాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు 50 ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతా ఉన్నాం. జై. ఈరోజు ఆర్మూర్ బ్రహ్మకుమార్స్ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రదర్శన నక్రాస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినందుకు
వారికి నేను శుభాభినందనలు తెలియజేస్తూ, మానవ జన్మ ఎత్తిన దానికి మానవుడు చెడు మార్గంలో నడుస్తూ ఈరోజు ఎక్కడెక్కడో ఎన్నో పాపాలు చేస్తున్నాడు. ఈరోజు ఈ కుమారులందరూ కలిసి బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో భగవంతుడు పంపించిన దూతగా మన భారతదేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలని అందరూ చూడలేకపోతున్నారు. అందరినీ చూసే విధంగా వారు మార్గంలో నడవాలని అందరూ ఎన్నో పాపాలు చేస్తున్నారు. ఆ పాపాలన్నింటి కొన్నిటినన్నా వారు విడిచిపెట్టాలని, మంచి మార్గంలో నడవాలని ఈరోజు ఈ బ్రహ్మకుమారులు చేస్తున్న ప్రయత్నానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. బ్రహ్మకుమారులు భగవాన్ అవధూతగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓం శాంతి. ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో దేశంలోని నలుమూలలో దేశంలోని ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శనాన్ని ఒకే చోట ఆర్మూర్ ప్రాంతంలో ఈరోజు ఆ దివ్య దర్శనం అందరికీ ఆర్మూర్ ప్రాంత ప్రజలకు కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మహత్తరమైనటువంటి పవిత్ర స్థలాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలన్నిటి కూడా ఒకే చోట ఇక్కడ వెలిసినట్టుగా చాలా బ్రహ్మాండంగా ఇటువంటి దివ్య దర్శనాన్ని ఈ ప్రజలందరూ కూడా వినియోగించుకొని మీరు ముక్తులు కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇది ఈరోజు ప్రారంభమై రేపు అదేవిధంగా వీలైతే 8వ తేదీ నాడు కూడా దీన్ని కంటిన్యూ చేసే విధంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే చోట ఈ దివ్య క్షేత్రాలన్నింటి కూడా దర్శించుకోవచ్చు. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతా ఉన్నాను. ఓం శాంతి.